ప్రియులారా, ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. మరొక వాక్యం దేవుని గ్రంథంలోంచి చదువుకుందామండి. ప్రభు ఏం చెప్తున్నాడో మనము విందామండి. కీర్తనల గ్రంథము 37 అధ్యాయము. చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. చూడండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, చెడ్డవారిని చూసి మనం మత్సరపడొద్దు, వ్యసనపడొద్దు. దుష్ట కార్యములు చేయువారిని చూసి మనం మత్సరపడొద్దంట. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, చెడ్డవారు త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురని బైబిల్ గ్రంథములో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడండి. యెహోవా యందు నమ్మికించి మేలు చేయువారు దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము అని వాక్యములు రాయబడిందండి. కనుక మనం ఊరికే కంగారు పడుతూ చెడ్డవారిని చూసి, దుష్కార్యములు చేయవారిని చూసి మనము ఆవేశపడిపోవద్దు. ఎందుకంటే చెడ్డవాడు నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని బైబిల్ చెప్తుంది. కనుక కంగారు పడొద్దు, తొందరపడొద్దు. చెడ్డ వాళ్ళని చూసినప్పుడు, మరి చెడ్డ సన్నివేశాలు మనకు ఎదురైనప్పుడు కంగారు పడొద్దు. కేవలం ప్రార్థన మాత్రమే చేయాలి. ఎందుకంటే చెడ్డవారి సంగతి దేవుడు చూసుకుంటాడు. ఊరికే తాపత్రపడిపోతూ ఆవేశపడిపోకు. వెడక్కలిసిన సమయం అంటూ ఏదైనా ఉంటే అది ఈ కీర్తనలో మనకి కనిపించే సమయమే. దుర్మార్గులు ప్రశస్త వస్త్రాలు కట్టుకొని దినాభివృద్ధి చెందుతున్నారు. దుష్కార్యములు చేసేవాళ్ళు పరిపాలకులు అవుతున్నారు. తమ తోటి వాళ్ళని నిరసంకముగా అనగదొరుకుతున్నారు. పాపులైన స్త్రీలు పురుషులు దేశమంతటా విచ్చలవిడిగా గర్వంగా తిరుగుతూ సకల సంపదల్ని అనుభవిస్తున్నారు. సాధు జనులేమో ఇదంతా చూసి సహించలేక ఆందోళన పాలవుతున్నారు. మరి దుష్కార్యములు చేయువారిని చూసి మచ్చరపడకని వాక్యం సెలవిస్తుంది. ఆవేశపడొద్దని వాక్యం సెలవిస్తుంది. తాపిగా ఉండు. న్యాయం నీ వైపున ఉన్నా కూడా ఆవేశానికి పోతే అనర్థాలే. మచ్చరపడడం మెదడుని వేడెక్కిస్తుందంట. బండి కదలడానికి అవసరమయ్యే శక్తి ఉండదు. కనుక మరి మనము వేడెక్కలసిన అవసరం లేదు. ముందుకు మనము నెమ్మదిగా వెళ్ళటమే మంచిది. ఎందుకంటే మనము మచ్చరపడడం అనే మాటకి చాలా మనకే ఇబ్బంది జరుగుతుంది. మనమే వేడెక్కిపోవాల్సి వస్తుంది. కనుక దానికంత దూరం ఉంటేనే మంచిది. కనుక మనము జీవన యాత్రలో, ఈ జీవన చక్రములో మనం నెమ్మదిగానే వెళ్ళాలి. అదంతా దేవుని చేతులకు అప్పచెప్పాలి. ఎందుకంటే మనం ఒక వెంట్రుకలను తెల్లగా చేయలేము, ఒక వెంట్రుకను నల్లగా చేయలేము. ఇది చేసినా తాత్కాలికమే. నెత్తికి కలర్ వేసుకుంటామండి తలకి, కానీ అది తాత్కాలికమే కదా, మరలా పోతుంది, మరలా చెయ్యాలి. అంతా చేసేది దేవుడే. మనం ఏది చేసినా కానీ ఇక్కడ భూమి మీద మన జ్ఞానంతో చేస్తాము. కానీ సృష్టి లేకుండా ఏది తయారు కాదు. ఈ భూమి మీద సృష్టించిన దాన్ని బట్టే అందరూ దాన్ని తయారు చేస్తున్నారు. దాన్ని బట్టే జనములు నడుస్తున్నారు. కనుక సృష్టి లేకపోతే ఎలా తయారు చేయగలుగుతారు ఇదంతా? కనుక భూమిలో, మరి భూలోకంలో సమస్తాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. అది చేసేది మానవుడు తెలుగుతో తయారు చేస్తున్నాడు. అదే లేకపోతే ఎవరు ఏం చేయలేరు. కనుక మనం చాలా జాగ్రత్తగా కంగారు పడుతూ దుష్టుని చూసినప్పుడు, లేకుంటే చెడ్డవారిని చూసినప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అందరినీ కూడా దేవుడు నడిపించటాన్ని ఆయన, వాళ్ళు చెడ్డవాళ్ళు తప్పకుండా వారు గడ్డి పువ్వులే, ఇక్కడ వాక్యంలో ఉంది, త్వరగా ఎండిపోతారట, పచ్చని కూర వలె వాడిపోతారట. అయితే నువ్వైతే దేశమందు నమ్మిక ఉంచి మేలు చేయమంటున్నాడు. దేశమందు నివసించి సత్యమును అనుసరించమంటున్నాడు. దేవుని బట్టి సంతోషించమని అంటున్నాడు. ఎందుకంటే నువ్వు అలా ఉన్నట్టయితే దేవుడు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ మార్గమును, నీవు వెళ్ళే ప్రతి పనిలో దేవునికి అప్పగించుకోనమంటున్నాడు. నీవు ఆయనను నమ్ముకొనమంటున్నాడు. ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు. ఆయన నీ వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసనపడకు. వేరే వాళ్ళు, పక్క వాళ్ళు బాగా వర్ధిల్లుతుంటే వాళ్ళని చూసి వ్యసనపడకమంటున్నాడు. దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూసి వ్యసనపడకమంటున్నాడు. దుష్ట ఆలోచనలు నెరవేర్చుకున్న వారిని చూసి కూడా వ్యసనపడకను అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణం. ఒకవేళ నీ కోపం ఎక్కువ వచ్చినా, ఒకవేళ ఇతరులను చూసి వ్యసనపడినా అది కీడుకే, అది నీకు మంచిది కాదంటున్నాడు. కీడు చేయువారు నిర్మూలమగుదురు అని దేవుడు చెప్తున్నాడు. కీడు చేయవారందరూ నిర్మూల, వారి కీడు వాళ్ళని ఇచ్చేస్తుంది. కనుక మనం వాళ్ళని చూసి కంగారు పడిపోకుండా నీ దారిన వెళ్ళిపో. నీ గమ్యం నీది.
నువ్వేం చేయాలో దేవునికి అది చెయ్యి. నువ్వు ఎలా ఉండాలో దేవునికి నీతిగా నువ్వు జీవించు. కనుక దీని గురించి మనము చెడ్డవారిని చూసి కానీ, దుష్కార్యములు చేయవారిని చూసి కానీ, లేదంటే వాళ్ళ మార్గాల వర్ధిల్లు వారిని తన మార్గమున వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడటాలు కానీ, ఇవన్నీ ఏం చేయకూడదు. మనం ముందుకే నడవాలి. ఎవరికి ఎంత ఇచ్చేది అంత ఇస్తాడు. కనుక నాకు దేవుడు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడో దాన్ని నేను ముందు దేవుని కొరకు వాడతానని మనం ముందుకు వెళ్ళాల్సిందే తప్ప మనం చేసేది ఏం లేదండి. ఏం చేయాలనుకున్నా దేవుడు చేస్తాడు. కనుక మనం చేయాల్సింది మనం చేస్తూ దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది చేస్తూ ముందుకు వెళ్ళవలసిందే. కనుక వ్యసన పడిపోవడానికి వీల్లేదు, కంగారు పోవడానికి వీల్లేదు, మత్సరపడడానికి వీల్లేదు. మనము ఈ జీవన యంత్రపు చక్రాన్ని ఎప్పుడూ వేడెక్కనియొద్దు. దానికి ప్రార్థన అనే చమురు వేయాలి. అప్పుడు ప్రార్థనతోని అది నడుస్తూ ఉంటుంది. కనుక మనం ముందుకే సాగాలండి. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వాటన్నిటిని కూడా మనము వెళ్ళటం, దాని మించి నడవడం నేర్చుకున్నట్టయితే మనకెంతో అది ఆనందకరంగా ఉంటుంది. శ్రమలు రావని కాదు, కష్టాలు రావని కాదు, వస్తాయి. జీవితం అంటేనే కష్టాలు, బ్రతకంటేనే కష్టాలు. ఈ కష్టాల నుంచి నడిచిపోతే మనం ముందుకు వెళ్ళగలం. కనుక ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినగా కానీ ప్రార్థిస్తూ మీ అందరినీ దేవుడు దీవించినగాక, మన దేశాన్ని దీవించినగాక అని చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్.